పాటల విషయంలో జరుగుతున్న వివాదాలు రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు పాటల విషయంలో కాంట్రవర్సీ అంటే ట్యూన్ని కాపీ కొట్టేశారనో, తమ లిరిక్స్ని ఉన్నట్టు వాడేశారనో, పదాల్లో ద్వందార్థాలు ఉన్నాయనో ఇలాంటివే ఉండేవి. కానీ ఇళయరాజా సీన్లోకి ఎంట్రీ ఇచ్చాక అంతా కొత్తగా వినిపించసాగింది. తాను కంపోజ్ చేసిన పాటలను కాన్సర్ట్లో పాడేటప్పుడు తన అనుమతి తీసుకోవాలంటూ ఇళయరాజా కొత్తగా వివాదాన్ని స్టార్ట్ చేశారు. ఆ సమయంలో ఆ పాటను స్వరపరిచిన సంగీత దర్శకుడికైనా పాడిన సింగర్స్కి ఎలాంటి రైట్స్ ఉండవా అంటూ బాలసుబ్రహ్మణ్యం గలం వినిపించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఒక పాట మీద ఎవరికి ఏ రైట్స్ ఉంటాయి, ఎంత మేర హక్కులుంటాయి, ఐపీఆర్ఎస్ ఏమంటోంది, పీపీఎల్ ఏమంటోంది, నోవెక్స్ ఏం చెబుతోంది, ఇండియన్ సింగర్స్ అసోసియేషన్ పరిస్థితి ఇప్పుడేంటి అనేవి ఇప్పుడు తెలుసుకుందాం. ఐపీఆర్ఎస్ ఇండియన్ పర్ఫార్మింగ్ రైట్స్ సొసైటీ లిమిటెడ్. ఇది కాపీరైట్ సొసైటీ. ఇందులో రచయితలు, కంపోజర్స్, పబ్లిషర్స్ ఉంటారు. లీగల్గా ప్లే అయిన మ్యూజిక్ నుంచి ఐపీఆర్ఎస్కి రాయల్టీ రూపంలో డబ్బులు అందుతాయి. వీళ్ళు ఆ మొత్తాన్ని కంపోజర్కి 20%, రచయితలకు 25%, మ్యూజిక్ ప్రొడ్యూసర్కి 50%గా కేటాయిస్తారు. మ్యూజిక్ ప్రొడ్యూసర్ కేటగిరీలో ఒరిజినల్ సినిమా ప్రొడ్యూసర్, ఒరిజినల్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ ఉండవచ్చు. లేకుంటే వాళ్ళు మ్యూజిక్ లేబుల్కి తన షేర్ని విక్రయించి ఉండవచ్చు. ఒకవేళ విక్రయించిన పక్షంలో సదరు మ్యూజిక్ లేబుల్ ఆ 50% తమ ఖాతాలో వేసుకుంటుంది. పీపీఎల్ ఫోనోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్ లిమిటెడ్. ఇది 1941లో మొదలైంది. సంగీత ప్రపంచంలో పీపీఎల్ అంటే తెలియని వారు అరుదు. సౌండ్ రికార్డింగ్స్కి సంబంధించి ఈ సంస్థ బాధ్యతలు తీసుకుంటుంది. దాదాపు 450కి పైగా మ్యూజిక్ లేబుల్స్ ఇందులో ఉంటాయి. దాదాపు 70 లక్షలకు పైగా ఇంటర్నేషనల్, డొమెస్టిక్ సౌండ్ రికార్డింగ్స్ వీరి ఆధ్వర్యంలో ఉంటాయి. రెస్టారెంట్స్, బార్స్, ఈవెంట్స్లలో ప్లే చేసే మ్యూజిక్ మీద ఈ సంస్థ రాయల్టీ వసూలు చేసి ఆ మొత్తంలో నుంచి ఆ పాటకు పనిచేసిన కళాకారులకు ఆ మొత్తాన్ని పంచుతుంది. ఆర్టిస్టులకు సాయం చేయండి, వర్రీ ఫ్రీగా మ్యూజిక్ ప్లే చేయండి అనే నినాదంతో ఈ సంస్థ పనిచేస్తుంది. ఇక పబ్లిక్ పర్ఫార్మెన్స్లో సౌండ్ రికార్డింగ్స్ని ఇండియాలో మేనేజ్ చేసే సంస్థ నోవెక్స్ కమ్యూనికేషన్స్. కమర్షియల్ ఈవెంట్స్, వెడ్డింగ్స్, కార్పొరేట్ షోస్, హోటల్స్, మాల్స్లలో ప్లే అయ్యే మ్యూజిక్లకు సంబంధించిన రాయల్టీని ఈ సంస్థ వసూలు చేస్తుంది. ఇందులోని లేబుల్స్కి ఈ రాయల్టీని పంపిణీ చేస్తారు. ఇప్పుడంటే అందరూ పీపీఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు, కానీ ఒకప్పుడు నోవెక్స్ ఈ విషయంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేదన్నది సీనియర్స్ మాట. ఇండియన్ సింగర్స్ అండ్ మ్యూజిషియన్ రైట్స్ అసోసియేషన్ ఐపీఆర్ఎస్లో సింగర్స్కి ఎలాంటి ప్రాధాన్యం లేదు. 1957 కాపీ రైట్స్ యాక్ట్కి 2012లో చేసిన అమెండ్మెంట్ ప్రకారం ఐపీఆర్ఎస్లో సింగర్స్కి రాయల్టీ రాదు. వాళ్ళు కంటెంట్ క్రియేటర్స్ కాదని, అందుకే రాయల్టీ ఇవ్వట్లేదంటుంది ఐపీఆర్ఎస్. మరి అలాంటప్పుడు తమ కష్టాన్ని ఎవరు గుర్తించాలంటూ ఆలోచించి 2013లో ఏర్పడ్డదే ఇండియన్ సింగర్స్ అండ్ మ్యూజిషియన్ రైట్స్ అసోసియేషన్. ఈ సంస్థ కోసం మరీ ముఖ్యంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చేసిన కృషి మరవలేనిదని అంటుంటారు గాయని గాయకులు. స్టేజ్ల మీద గాయని గాయకులు పాడినప్పుడు, ప్రదర్శనలు ఇచ్చినప్పుడు రాయల్టీ వసూలు చేసి సంబంధిత కళాకారులకు పంపిణీ చేసే ఉద్దేశంతో ఈ సంస్థ ఏర్పాటైంది. బాలసుబ్రహ్మణ్యం తదనంతరం ఈ సంస్థ కూడా పీపీఎల్లో భాగమైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి.